మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గోపాలదేవ్ గారు, ఈరోజు ప్యాపలి 1200 రూపాయలు వెళ్ళింది, సూపర్ టాప్ 1350 రూపాయలు. థ్యాంక్ యూ గోపాల్ గారు, ప్యాపలి ధరలు అప్డేట్ చేసినందుకు. డైలీ ఇలాగే కామెంట్ తెలియజేయండి. అంటే మదనపల్లి మోసం అంగళ్ళకి వేయమంటావు కదూ సైదు, నేనెందుకు చెప్పానన్నా మోసమని మీకు మీరుగా సృష్టించుకుంటే ఎట్లా మాటలు. మదనపల్లికి క్వాలిటీ టమాటా రావడం లేదు, అన్ని అన్క్వాలిటీలు వస్తున్నాయి. క్వాలిటీ ఉన్న కాయలన్నీ వాళ్ళ మదనపల్లి మార్కెట్లో 1000 నుంచి 1200, 1300 కూడా అమ్మారు అక్కడ. ఒకసారి మదనపల్లి మార్కెట్కి వెళ్ళి చూడండి మీరు, వీలైతే అక్కడికి ఎలాంటి క్వాలిటీలు వస్తున్నాయి, అంగల్కి ఎలాంటి క్వాలిటీలు వస్తున్నాయని. హాయ్ అన్న, ఈ రేట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి, ఎక్స్పోర్ట్ సెప్టెంబర్లో ఉంటుందా అన్నగారు. అన్న, అనంతపురం వాళ్ళ 2,45,000 పర్వాలేదు, అన్ని కాయలు వచ్చినా కూడా ధర తగ్గలేదు. ఉత్తర భారతం అంతా ప్రస్తుతం డిమాండ్గానే ఉంది కాబట్టి చూద్దామన్నా. గతంలో అనంతపురం 2,50,000 వరకు మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ సంఖ్య దరిదాపులు చేరింది, అయినా ధర తగ్గలేదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే పొంగునూరు బావమరిది రమేష్ ఇంకా రేపటి నుంచి సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో హల్చల్ చేస్తారు. కొండకెక్కిన టమోటా ధరలు, రెక్కలొచ్చిన టమోటా ధరలు బజారును పడతారు. 30-40 రూపాయలు బాక్స్ అమ్మినప్పుడు మాకు ఎంత బాధ, ఎన్ని అప్పులు చేసుంటాం. ఆ రోజు వీళ్ళెవరూ స్పందించలేదే, పలకలేదే అని కామెంట్ పెట్టారు. ఇక పీవీపీపీ గారు, అన్నా మళ్ళీ వచ్చారు టమోటా రైతులను నాశనం చేయడానికి కొందరు తిక్కలోళ్ళు, ఎవ్వరూ వాళ్ళ మాటలు వినకండి. ఇక ఆనందరెడ్డి గారు, ఐఆమ్ ఆనంద్ రెడ్డి అన్న, ఐఆమ్ ఫస్ట్ లైక్ అన్న, మరి ఏది చెప్పన్నా సోది లేకుండా చెప్తున్నారంట. చెప్పే విషయం సూటిగా సోది లేకుండా నేరుగా చెప్తున్నాను ఆయన కామెంట్ పెట్టారు. ఎందుకన్నా ఊరికే వీసు పడతాయని చెప్పి, ఆ గంటల సమయం పెరుగుతుందని చెప్పి, దానివల్ల ఆదాయం పెరుగుతుందని చెప్పి సాగదీయడం. 1 or 2 కట్టే కొట్టే తెచ్చే, అంతే నా సిద్ధాంతం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాయకోటై హౌ మెనీ కేజీ బాక్స్ సార్ నరసింహారెడ్డి గారు 25. ఇక రామాంజనేయులు గారు, రాజశేఖర్ రెడ్డి గారు గ్రేట్ లీడర్, ఫార్మర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ దేవుడు. ఫార్మర్స్కి అయితే బ్యాంకులు 190% రుణమాఫీ చేసిన దేవుడు, అందుకే ఆయన జనం గుండెల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నాడు. రాష్ట్రం విడిపోయినా కూడా ప్రాంతాలకు అతీతంగా, తెలంగాణ కానివ్వండి, ఇటు మన సీమాంధ్ర ప్రాంతం కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ జనం ఆరాధ్య నాయకుడు, జననేత రాజన్న. ఆయన ఒక ఇంటిలో చెప్పారు, మనం ఎన్నాళ్ళు పాలించాము, ఎన్నాళ్ళు జీవించాము అన్నది కాదు, పాలించినన్నాళ్ళు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాము, ప్రజలు ఎంతవరకు మేలు చేయగలిగాము, ఇది మాత్రమే చూడాలి అని. నిజమే కదా. టమోటా ప్లాంటేషన్ ఎక్కువగా జరుగుతుందా చెప్పండి, ఒక సొల్యూషన్ అయినా తెలియజేయండి. ఇప్పుడు ప్లాంటేషన్ మొత్తం మీద తక్కువగా ఉంటుందన్న, ఇది చెప్పాల్సిన పని లేదు, అనుసరి కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ తక్కువగానే ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వై ఆర్ యు నాట్ అప్లోడింగ్ మదనపల్లి లైవ్ వీడియోస్. నాకు రాదు ఇంగ్లీషు, వచ్చి చెప్తాను. ఐ సెడ్ సెవరల్ టైమ్స్ ఐఎమ్ నాట్ అప్లోడ్ టేకింగ్ లైవ్ వీడియోస్ ఇన్ మదనపల్లి మార్కెట్ బికాస్ సంబడి ఆర్ వెరీ దట్ పీపుల్స్ ఆర్ నో వర్డ్స్ టు టెల్ అబౌట్ ఇట్. ఎవరీ హ్యూమన్ సెల్ఫ్ రెస్పెక్ట్. లైవ్ వీడియో తీయడం వల్ల వచ్చే ఆదాయము పెద్దగా దాని అసలు ఉపయోగం లేదు, అనవసరం. అది పనికిరాని వ్యక్తులదంతా మాటలు పడాల్సిన పని నాకు లేదు. నేనైతే మదనపల్లి మార్కెట్లో ఎప్పటికీ లైవ్ వీడియోలు పెట్టండి, ఎవరైనా తీసి పెడితే మాత్రం పెడతాను, నేనైతే కెమెరా తీయను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, జూన్ జూలై మంత్ రేట్స్ గురించి చాలా నెగిటివ్గా అప్డేట్ చేసావు, మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది చూడు బ్రో. ఆయన శ్రీరామ గారు గతంలో చెప్పారు, ఇకపై నేను కామెంట్ పెట్టానని చెప్పి. ఆయన కామెంట్ పెట్టడానికి బహుశా నా ప్రజలు చూస్తూ ఉంటారు. అవును, ఎవరి అంచనా వాళ్ళకు ఉంటాయి, దేవుడి వల్ల ఆయన అంచనా తప్పింది, దానిలో వచ్చే సంతోషమే కదన్నా, దానికి పోయి ఆయన అడగాల్సిన అవసరం లేదు. అన్నా గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.